కళ్యాణ మహోత్సవం జరిగింది కదా, కళ్యాణములకు భోజనాలు ఎలా చేశారండి? గుర్తులేదే, ఒక్కసారి అడుగులు పడిపోయింది. శుభమక్క ఇంట్లో ఇంటి పేరు గట్వారు. గట్టవారికి ఇంటి వద్ద ఎలా చేశారు? ఈ కొల్ల శివరాజు ఎలా చేశారండి? సుబ్బమ్మ గారు, శివ గారు ఎలా భోజనాలు చేయించారు? అలాగని సాధు సంతర్పణ చేసేరండి. మన శివరామయ్య తిరుపతమ్మ పెళ్ళికి సాధు సంతర్పణ చేసేదండి. మన ఇలాంటి భోజనాలు కానీ పిండి వంటలు తయారు చేశారా? మేము సందిగడ భూమి చేశామే, మీరు చేయలేదు కదా. సుబ్బమ్మ గారు, శివ గారి ఇంట్లో ఎలా చేశారు? మళ్ళా శివరాజు ఇంట్లో అలాగే చేశారండి. ఎలాంటి లడ్లు ఉన్నాయండి. కథానంతరం లడ్లు పంచుతారు చొక్కావారి వీధిలో.